ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో దిల్ రాజు సారీ చెప్పారు. నా వ్యాఖ్యలతో కొంతమంది బాధపడినట్లు తెలిసినట్టు చెప్పుకొచ్చారు దిల్ రాజు. నా వ్యాఖ్యలపై కొంతమంది సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారన్నారు ఆయన. నా మాటలతో బాధపడిన ఆ కొందరికి క్షమాపణలు కూడా చెప్పుకొచ్చారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఫిదా, బలగం సినిమాలు తీశారంటున్నారు దిల్ రాజు. ఈ నేపథ్యంలోని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏమన్నారో చూద్దాం. నమస్కారం, అందరికీ నమస్కారం. మన ఈ మధ్య నిజామాబాద్లో మేము సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేయడం జరిగింది. అది నిజామాబాద్ పట్టణంలో ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగవు. అప్పుడు ఒకసారి ఫిదా సక్సెస్ మీట్ ఒకటిసారి పెట్టాము. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం చేసాం. అంటే నిజామాబాద్తో నాకున్న అనుబంధం అలాంటిది. నిజామాబాద్ జిల్లా వాసిగా అక్కడ ఈ సినిమా ఈవెంట్ చేయాలని చేయడం జరిగింది. పోతే ఆ ఈవెంట్లో నేను మన కల్చర్లో ఉండే మన దావత్ గురించి, మటను, తెలగలు గురించి సంబోధించాను. నేను ఆ మాటలలో తెలంగాణ వాళ్ళని నేను అవమానించానని, తెలంగాణ మీద హేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది. నా ఉద్దేశం అదే స్పీచ్లో లాస్ట్లో చెప్పడం జరిగింది. తెలంగాణ మన కల్చరు, మన దావత్తు నేను మిస్ అవుతున్నాను. సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అయ్యాక మన తెలంగాణ కల్చర్ దావత్ని నాకు చేసుకోవాలని ఉందని. సో మన కల్చర్ని అభిమానిస్తాను నేను. అదే అర్థం చేసుకోకుండా దాన్ని కొందరు సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది. నిజంగా మీరందరూ ఆ మాట వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు. ఎందుకు చెప్తున్నానంటే, నేను నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఫిదా అనే సినిమా షూటింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఆ ఫిదా సినిమా ఎంత అప్లాజ్ వచ్చింది, భానుమతి క్యారెక్టర్కి, మన తెలంగాణలో ఉండే కల్చర్కి, ఆ సినిమా ఎంత ఒక ఫ్యామిలీ ఎమోషన్స్కి ఎంత విలువ ఇస్తామనేది చెప్పడం జరిగింది ఆ సినిమాలో. అది ప్రపంచవ్యాప్తంగా ఫిదా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. అలాగే బలగం అనే సినిమా తీసినప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మమ్మల్ని అభినందించింది. తెలంగాణ ప్రజలందరూ ఆ సినిమాను ఆదరించి ఇది మా సినిమా అని గుండెలకు హత్తుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆ సినిమాని అప్రిషియేట్ చేస్తూ మమ్మల్ని ప్రతి ఒక్క స్టేజ్ దగ్గర తీసుకెళ్ళి అభినందించారు, అన్ని రాజకీయ పార్టీలు. సో ఒక తెలంగాణ వాసిగా ఒక తెలంగాణని అభిమానించే నేను తెలంగాణని హేళన చేస్తానని ఎలా అనుకున్నారో నాకు తెలియదు. పోతే దాంట్లో ఏదైనా మీ కమ్యూనికేషన్లో తప్పుగా అర్థమైంటే నన్ను క్షమించండి. మీ మనోభావాలు ఆ కొందరు ఎవరైతే దెబ్బతిన్నాయని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి, మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. ఇప్పుడు నేను ఒక సినిమా ఇండస్ట్రీ ఫెటర్నీ నుంచి ఎఫ్డిసి చైర్మన్గా అయ్యాను. సో మీ అందరికి తెలుసది. సో ఇటు సినిమా ఇండస్ట్రీకి అటు ప్రభుత్వానికి మధ్యలో ఉంటూ సినిమా ఇండస్ట్రీకి అవసరపడ్డట్టుగా నేను అన్ని సహాయ సహకారాలు చేస్తూ ఈ హైదరాబాద్లో హెల్దీ వాతావరణము, తెలుగు సినిమాకి, తెలంగాణలో అభివృద్ధి చెందాలనుకునే యువతకి అందరికీ నేను ఉపయోగపడేలాగా ఉండాలి. మన అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, యూత్ చాలా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఇష్టం ఉన్న వాళ్ళని అప్గ్రేడ్ చేసి చేయాలని. ఆ ప్రభుత్వంతో కూడా అక్కడ సినిమాలో కావాల్సిన అందరినీ డెవలప్ చేస్తూ వాళ్ళందరూ మళ్ళీ తెలుగు సినిమాకే, తెలంగాణలో నేర్చుకున్న, ఆంధ్రాలో నేర్చుకున్న వాళ్ళందరూ తెలుగు సినిమాకే ఉపయోగపడతారు. సో అందరికీ, తెలంగాణలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి నా విజ్ఞప్తి, నన్ను రాజకీయాల్లోకి లాగకండి. అలాగే ఎఫ్డిసి అనేది కూడా సినిమాకి ఉపయోగపడేలాంటి అభివృద్ధి పనుల గురించి అవే చేస్తాను తప్పితే అది రాజకీయాలకు సంబంధించింది కాదు. ఎఫ్డిసి కానీ నేను కానీ సినిమాలకే ఉపయోగపడతాము. ఇది అన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకొని ఫర్దర్గా నన్ను ఇలాంటి అవసరం లేని వీటిలోకి లాగకూడదు అని మీ అందరికీ, అన్ని రాజకీయ పార్టీలకు. రైట్, అది నేను చేసిన వ్యాఖ్యలను రాజకీయం చేయొద్దంటూ చెబుతూనే మరి ముఖ్యంగా ఒక మాట అనడం జరిగింది. నేనైతే అలా అర్థం వచ్చేలా నేనైతే వ్యాఖ్యానించలేదు. నా ఇంట్రెస్ట్ అయితే అది కాదు. నా మాటలు వక్రీకరించినట్టుగాని అని ఆ మాటకు సంబంధించి మాత్రం భావించవచ్చు. ఎందుకంటే ఆయన ఏమంటున్నారంటే, ఇక్కడ తెలంగాణ సంస్కృతికి సంబంధించి, తెలంగాణ సంస్కృతి ఏ స్థాయిలో ఉంటుందో నాకు తెలుసు. తెలంగాణ వాటిని నేను దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఫిదా సినిమా తీశాను, బలగం సినిమా తీశాను, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చూపించాను. తెలంగాణ సంస్కృతి ఎంత గొప్పదో ప్రపంచానికి చూపించాను. అటువంటి నేను ఎందుకు కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భానికి ఎవరైతే సోషల్ మీడియాలో కావచ్చు, ఎవరైతే
నా వ్యాఖ్యలతో మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తున్నారు. ఆ మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకుంటున్న వాళ్ళకి క్షమాపణలు చెప్పుకొచ్చారు ఆయన. సో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అనేది చెప్పుకోవాలి. దీని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు గతంలో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. రైట్, అది మన దగ్గర అయితే తెల్లకల్లికి మటన్కి వైబిస్తాం, ఆంధ్రలో అయితే సినిమాకు వైబిస్తారు అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా పెను దుమారానే రేపాయి. ఒక సంచలనంగా మారిన పరిస్థితి. దాదాపుగా జనవరిలో కొద్ది రోజుల క్రితం 14న సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కాబోతోంది. కానీ దాదాపుగా ఒక 4-5 రోజులు గడిచింది అనుకోవచ్చు. సో ఇప్పుడు ఆయన క్షమాపణలు చెప్పడం కారణం ఏంటి? దాంతోపాటు అది కూడా ఎక్కడ రాజకీయం చేద్దంటున్నారు. దాంతోపాటు నా వ్యాఖ్యలకు సంబంధించి ఎవరైతే మనస్తాపానికి గురయ్యారనుకుంటున్నారో, ఎవరి మనోభావాలు అయితే దెబ్బతిన్నాయనుకుంటున్నారో వాళ్ళకి క్షమాపణలు అంటున్నారు. ఎలా చూడాలి? ఈ అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, దిల్ రాజు చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. దీన్ని ఎలా చూడాలి? దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిజామాబాద్ లో జరిగిన వేడుకలో చేసిన వ్యాఖ్యలు అయితే పెను దుమారాన్ని రేపాయనుకోవాలి. తెలంగాణ నుంచి కొంతమంది పండితులు కావచ్చు, లేదంటే చదువుకున్న వాళ్ళు తెలంగాణ సంస్కృతి పట్ల తెలంగాణని కించపరుస్తూ దిల్ రాజు వ్యాఖ్యలు చేశాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు కించపరిచేలా ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా దానిపై కొంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో దిల్ రాజు ఈ రోజు వాళ్ళందరూ కూడా ఒక సమాధానం అయితే ఇచ్చాడని చెప్పాలి. ఖచ్చితంగా నేను తెలంగాణ వాసిని, తెలంగాణ బిడ్డను, నిజామాబాద్ లో పుట్టాను, నిజామాబాద్ వాసిని, నాకు తెలంగాణ సంస్కృతి పట్ల పూర్తి అవగాహన ఉంది, తెలంగాణ సంస్కృతిని నేను చాలా ఇష్టపడతాను, నేను గత కొంతకాలంగా తెలంగాణ దావత్ను మిస్ అవుతున్నాను, ఆ కాంటెక్స్ట్ లో నేను అక్కడ వ్యాఖ్యలు చేశాను తప్పితే నేను తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలని ఎక్కడ నేను కించపరచలేదు అనేది ఆయన ఉద్దేశంగా ఇప్పుడు వీడియో బయటలో చెప్పడం జరిగింది. సో తెలంగాణ వాసిగా నేను అద్భుతమైన సినిమాలు తీశాను, ఫిదా సినిమా తీశాను, తెలంగాణ సంస్కృతిని బాగా చూపెట్టాను అందులో, అలాగే బలగం సినిమా తీశాను. ఆ సినిమా పట్ల ప్రపంచవ్యాప్తంగా అందరూ మమ్మల్ని అందరినీ మెచ్చుకున్నారు, అప్లాజ్ ఇచ్చారు. అలాంటి నేను తెలంగాణ సంస్కృతిని కించపరుస్తానా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎవరి మనోభావాలు అయితే దెబ్బతిన్నాయో, ఎవరి అయితే దీనిపై రాద్ధాంతం చేస్తున్నారో, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకుంటున్నారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్తున్నాను అంటూ ఆయన చెప్పడం జరిగింది. అలాగే నేను చెప్పిన భావం వేరు, వాళ్ళు అర్థం చేసుకున్నది వేరు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సచిన్, కానీ దాదాపుగా 4-5 రోజులు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఎందుకంటే ఆ ప్రీ రిలీజ్ ఒక ఈవెంట్లో ఆయన మాట్లాడిన సందర్భం, ఆ తర్వాత ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? ఆయన టీం ఆయనకు కన్వే చేయడంలో లేట్ అయిందా, లేకపోతే ఆలోచించి ఆయన కొన్ని రోజుల తర్వాత చెప్పడం వెనకాల ఎటువంటి చర్చ జరుగుతోంది? మేబీ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ వ్యవహారాల్లో దిల్ రాజు అలాగే శిరీష్ వాళ్ళ టీం అంతా కూడా తలమునకలై ఉన్నారనే చెప్పుకోవాలి. నిన్న గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది ప్రపంచవ్యాప్తంగా. అలాగే ఎల్లుండి మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో 2 సినిమాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుంటూ ఆయన కూడా బిజీగా ఉండొచ్చు. ఆయన టీం నుంచి కూడా ఆయనకి ఈ విషయం కన్వే చేయటంలో కొంత ఆలస్యం జరిగి ఉండే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఖచ్చితంగా క్లియర్ గా తను అభిప్రాయాన్ని తను చెప్పాలనుకున్నది క్షమాపణలతో సహా ఈ రోజు వీడియో బయట రూపంలో తెలియజేయడం జరిగింది. సచిన్, ఇంట్రెస్టింగ్ మీరు అన్నట్టుగా, ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం 14న రిలీజ్ కాబోతోంది. ఈ రోజు ఆయన క్షమాపణలు చెప్పారంటే ఏమైనా కమ్యూనికేట్ జరిగిందో? ఒకవేళ మీరు కనుక సారీ చెప్పకపోతే, మీరు కనుక క్షమాపణలు చెప్పకపోతే మూవీ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం ఉంది, దాంతోపాటు రామ్ చరణ్కి సంబంధించి గేమ్ చేంజర్ కూడా, 2 కూడా ఆయన సినిమాలు ఈ సంక్రాంతి రేసులో ఉన్నాయి. సో ఆయన మీద వచ్చిన వివాదం గురించి ఆయన సమాధానం చెప్పాడు తప్పితే ఖచ్చితంగా ఆ వివాదం అయితే సినిమాలపై ప్రభావం చూపే అవకాశం అయితే లేదు. కాకపోతే ఆ సినిమాల రిలీజ్ల బిజీలో ఉండి ఆ ఫైనాన్షియల్ వ్యవహారాలు కొనుక్కోవచ్చు, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు, థియేట్రికల్ వ్యవహారాలు,
ఇవన్నీ కూడా చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన దృష్టికి ఈ విషయం వెళ్ళింది.